ఈ మధ్య బాగా యువతరంలో వ్యాపించింది ఈ జీన్స్. దీని కారణంగాను మొత్తం శరీరానికి కరుచుకుపోతుంది. ఓకే. ఒంట్లో వేడి బాగా ఎక్కువైనప్పుడు పురుషులకి ఈ బీజకోశాలు ఇలా కిందకు వచ్చేస్తాయి. దాన్ని బట్టి మనం వస్త్రధారణ చేయకపోతే ఇబ్బంది పడతాం సార్. మగవాళ్ళు ఈ పంచెలు ధరించడంలో, ఆడవాళ్ళు ఆ చీరలు ధరించడంలో ఈ హీట్ రెగ్యులేషన్ విధానానికి అది అర్థమైందా? ఎప్పుడైనా అసలు టెస్టిస్ అనేది మన బాడీ లోపల కాకుండా బయట స్క్రోటంలో ఎందుకు ఉంటుంది అనేది ఆలోచించారా? నిజానికి టెస్టిస్ అనేది బయట ఉండటం వల్ల 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది బాడీ కన్నా. అండ్ ఈ టెంపరేచర్ అనేది స్పర్మ్ ప్రొడక్షన్కి చాలా అవసరం. సో అందుకనే దేవుడు అట్లా క్రియేట్ చేశాడు దాన్ని. సో ఇప్పుడు మనం టైట్ జీన్స్ వేసుకున్నప్పుడు, లేదు అంటే ల్యాప్టాప్స్ బాగా ఎక్కువగా వాడుతున్నప్పుడు, రెగ్యులర్ స్టీమ్ బాత్స్ అవి చేస్తున్నప్పుడు వీటి వల్ల మన స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే టెస్టిస్ చుట్టూ ఉండే టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బాగా టైట్ జీన్స్ వేసుకోవటం కానీ, ల్యాప్టాప్ ఎక్కువసేపు ఒళ్ళో పెట్టుకుని పనిచేయటం, ఇట్లాంటివి చేంజ్ చేసుకుంటే హ్యాబిట్స్, మీ స్పర్మ్ హెల్త్ అనేది కూడా బెటర్గా ఉంటుంది.